విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి సూచించారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం రాత్రి కలెక్టర్ క్రాంతి, అదనపు కలెక్టర్ మాధురితో కలిసి బస్తా కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు తమ విద్యాభ్యాసం తాము ఏర్పాటు చేసుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నది వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. కలెక్టర్ క్రాంతి వల్లూరు తాను ఇంటర్ చదివే సమయం నుంచే ఐఐటీలో సీటు సాధన కోసం శ్రమించానని తెలిపారు. సివిల్స్ పరీక్షలో ర్యాంక్ సాధించడం కోసం తాను శ్రమించిన విధానం విద్యార్థులకు తెలిపారు. అదనపు కలెక్టర్ మాధురి తాను పెళ్లైన తర్వాత కష్టపడి చదివి ప్రభుత్వ గ్రూప్ 1 ఉద్యోగం సాధించిన తీరును వివరించారు. ఈరోజు ఇస్నాపూర్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. నేను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఇక్కడ వచ్చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ చదువుల గురించి, హాస్టల్లో ఉన్న వస్తువుల గురించి, భోజనం గురించి తెలుసుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా బాగా చదివి మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్స్ సాధించాలని కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం జరిగింది. అలానే ఈ హాస్టల్లో ఉన్న వసతులు, కిచెన్, డైనింగ్ హాల్, సరఫరా చేసే భోజనం, డార్మిటరీస్, వాష్రూమ్స్, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. పిల్లలకు మెరుగైన విద్య అందించే విధంగా ప్రిన్సిపల్, స్టాఫ్ అందరూ కూడా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఏదైనా పర్టికులర్ ఈ గురుకుల పాఠశాలలో రెజ్లింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెజ్లింగ్ అకాడమీలో వివిధ గురుకులాల్లో ఉన్న బెస్ట్ రెసిడెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందడం జరుగుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళలో చాలామందికి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ అన్నది రావడం జరిగింది. ఇంకా కూడా కృషి చేసి వారు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి మెడల్స్ సాధించే విధంగా కృషి